వందేహం శ్రీగురు పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అనంత కోటి వైష్ణవ వృంద की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण माताजी and हरे कृष्ण ప్రభుజీ దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మనము 41 శ్లోకాకి వెళ్ళేక ముందు 11th చాప్టర్ విశ్వరూప సందర్శన యోగం ఒకసారి ముందు క్లాసుల్లో ఏం జరిగింది అనేది రీక్యాప్ చేసుకుందాము. ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ఒక రిక్వెస్ట్ చేసుకుంటారనమాట. ఏమని అంటే, ఓ కృష్ణ, నాకు నీ విశ్వరూపంను చూడాలని ఉంది, దయతో నాకు చూపించండి అని అడుగుతారనమాట. ఎందుకు అంటే గన అర్జునుడు గొప్ప భక్తుడు మరియు శ్రీకృష్ణ భగవాను యొక్క స్నేహితుడు. అర్జునుడు ముందు చాప్టర్ లోనే 10వ చాప్టర్ లోనే అర్జునుని యొక్క భ్రాంతి మొత్తం తొలగిపోతుంది. ఆ చతుశ్లోకి భగవద్గీత విన్న తర్వాత 4 శ్లోకాలు విన్న వెంటనే అర్జునుడికి తన మోహము భ్రాంతి మొత్తం తొలగిపోతుంది. ఏమంటారు, నువ్వే దేవాతి దేవుడివి కృష్ణ, నువ్వు పరంధాముడివి, పరబ్రహ్మ, పరం నిదానం అని చెప్పి ఒప్పుకుంటారు. ఆ తర్వాత నేనొకటే కాదు కృష్ణ, ఈ విషయాన్ని గొప్ప గొప్ప మహర్షులైన నారదుడు, వ్యాసుడు, అసితుడు, దేవలుడు వీళ్ళు కూడా ధృవీకరించారు. వేదాలు కూడా నువ్వు దేవాతి దేవుడవి అని అంగీకరిస్తున్నాయి, ధృవీకరిస్తున్నాయి అని చెప్తారనమాట. ముందు చాప్టర్లలో శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తారంటే, ఈ విశ్వం అంతా నేను అవ్యక్త రూపంలో వ్యాపించి ఉన్నాను. ఈ విశ్వంలోని చరాచర జగత్తుకు నేనే ఆధారము. ఈ విశ్వంలో ఏ విషయానికైనా, ఏ వస్తువుకైనా, ఏ జీవికైనా ఈ చరాచర జగత్తు మొత్తము నా నుంచే వస్తున్నాయి. ఐఎమ్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, నేనే అన్నిటికీ మూల కారణము అని చెప్పావు అని చెప్తారనమాట. మరి ఆ విశ్వంలో ఎలా ప్రవేశించారు, ఆ విశ్వరూపాన్ని చూపించగలరా అని అర్జునుడికి ఒక సందేహం వస్తుందన్నమాట. యాక్చువల్గా అయితే అర్జునుడికి ఎటువంటి సందేహం లేదు, శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు అని తెలుసు, మరియు శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వం గురించి కూడా తెలుసు. కానీ అర్జునుడు ఎందుకు విశ్వరూపాన్ని చూపించమని అడుగుతారు కృష్ణుని అంటే, ఫ్యూచర్ లో మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే శ్రీకృష్ణుడు అన్ని చెప్పారు తన గురించి, నా నుంచి అన్ని వస్తున్నాయి, చరాచర జగత్తు మొత్తము నా నుంచే వస్తున్నాయి, అన్నిటికీ నేనే ఆధారము, మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ అంటే నన్ను మించిన జ్ఞానం ఏది లేదు అని కూడా చెప్పారనమాట. ఇవన్నీ చెప్పారు, మరి దానికి రుజువేంటి అని ఎవరైనా అడుగుతారు. ఎవరైనా సాక్ష్యం ఉందా, చెప్పారు కానీ చూపించారా అని ఎవరైనా అడుగుతారు కదా ఫ్యూచర్ లో. అందుకని భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యత్వాన్ని మరియు గొప్పతనాన్ని నిరూపించడం కోసము మరియు ధృవీకరించడం కోసము అర్జునుడు మన కోసము శ్రీకృష్ణ భగవాను తన విశ్వరూపం చూపించమని అడుగుతారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి అభ్యర్థన మేరకు ఈ అధ్యాయంలో విశ్వరూప సందర్శనము చేస్తారనమాట. ఆ విశ్వరూపం గురించి ఈ చాప్టర్ మొత్తము ఉంటుంది. మొదటి 4 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, ఓ కృష్ణ, నువ్వు చేసిన ముందు అధ్యాయాలలో చేసిన ఆధ్యాత్మిక జ్ఞానం, హరే కృష్ణ, అందరూ మ్యూట్ లోకి వెళ్తారా? ఓ కృష్ణ, నువ్వు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశం శ్రవణం చేసిన తర్వాత నా భ్రాంతి మొత్తం తొలగిపోయింది. జీవుల యొక్క జనన మరణాల గురించి కూడా నీ నుంచి శ్రవణం చేశాను. కానీ ఈ విశ్వంలో నువ్వు ఎలా ప్రవేశించావు, నీ విశ్వరూపాన్ని నాకు చూడాలని ఉంది. నేను నీ విశ్వరూపం చూడడానికి సమర్థుడనైతే నాకు దయతో మీరు నీ విశ్వరూపాన్ని చూపించగలరు అని చెప్పి అడుగుతారనమాట. అది
విన్న తర్వాత భగవంతుడు ఏమంటారంటే వెంటనే తన విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. ఓ అర్జున చూడు, నానా రకాలుగా అనేక వర్ణములతో అనేక రూపములతో ఉన్నటువంటి ముందెవరు చూడనటువంటి ఈ రూపాన్ని నువ్వు చూడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారనమాట. విశ్వరూపం అంటే ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వంలోని విషయాలన్నిటినీ తన శరీరంలో భాగాలుగా ఒకే చోటని ఒకే టైంలో చూపిస్తారనమాట అర్జునుడికి. ఆ తర్వాత ఈ నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో ఇప్పుడు ఏం జరుగుతుందో మరియు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా నువ్వు ఈ విశ్వరూపంలో నువ్వు చూడగలుగుతావు. సమస్త దేవతలని మరియు ఆదిత్యులను, బ్రహ్మాది రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను, వసువులను మొదలైన దేవతలందరినీ కూడా నా విశ్వరూపంలో చూడు అర్జున అని చెప్పి చెప్తారనమాట. చెప్పి ఏమంటారు, ఓ అర్జున ప్రస్తుతం నీకున్న చర్మచక్షువులతో నా ఈ విశ్వరూపాన్ని చూడలేవు, కాబట్టి నేను దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, చూడు అర్జున అని చెప్పి చెప్తారనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదిస్తారో అప్పుడు అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడైతాడు, రోమాంచితమవుతుంది, సంభ్రమాశ్చర్యాలకి గురవుతారు, ఉత్తేజానికి గురి అవుతారనమాట. ఎప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో సాఖ్యభావంలో ఉంటారనమాట. ప్రేమ వినిమయం అనమాట, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సంబంధం, సాఖ్యభావంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ విశ్వరూపము చూసేసరికి అర్జునుడు ఆ సాఖ్యభావంలో నుంచి అద్భుత రసం ఐశ్వర్య భావంలోకి వచ్చేసరికి అతనికి భగవంతుని యొక్క అటువంటి రూపము చూసేసరికి అతనికి సంభ్రమాశ్చర్యాలకి గురి అవుతారు, రోమాంచితం అవుతారనమాట, స్టన్ అయిపోతారనమాట. అది అలా చూస్తా ఉంటారు అర్జునుడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం చూపిస్తా ఉంటారు. ఆ విశ్వరూపం ఎలా ఉంటుంది అంటే అన్ని దిక్కులా వ్యాపించి ఉంటుంది అనమాట. 10 దిశాలుగా వ్యాపించి ఉంటుంది, ముందు వెనక పక్కలుగా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్, పైన కింద అంతా మొత్తము వ్యాపించి ఉంటారనమాట. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు రథంలోనే ఉంటారు, కానీ విశ్వరూపం మొత్తము వాళ్ళ చుట్టూ పైన కింద అంతా కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. ఇలా శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప ప్రదర్శన చేస్తా ఉంటే అర్జునుడు దాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాలకి గురి అయితే దాని గురించి మనకి సంజయుడు వివరిస్తారనమాట. మీకు తెలుసు కదండి, సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క పిఏ, పర్సనల్ అసిస్టెంట్ అనమాట. వ్యాస భగవానుడు సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించింటారు కాబట్టి సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క గదిలో ఇద్దరు, సంజయుడు ధృతరాష్ట్రుడు అతని గదిలో కూర్చొని కూడా కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుందో అదంతా సంజయుడికి కనిపిస్తుంది, దాన్ని ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ విధంగా విశ్వరూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సంజయుడు. ఏమని చెప్తారు అంటే అనేక ముఖాలు ఉన్నాయంట, అనేక బాహువులు, నేత్రాలు, ఉదరాలు, పాదాలు ఉన్నాయంట. అనేక అనే పదం చాలా సార్లు వాడతారు ఇక్కడ. ఎందుకు అంటే అసలు లెక్కలేదు, ఎన్ని రూపాలు ఉన్నాయి, ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఎన్ని నేత్రాలు ఉన్నాయి, ఎన్ని బాహువులు ఉన్నాయి, ఎన్ని పాదాలు ఉన్నాయి అనేది లెక్కే లేదనమాట. అనంతమైన రూపాలు, వాటికి మరి దివ్య ఆభరణాలు, ఒక్కొక్క రూపానికి దివ్య ఆభరణాలు ధరించి ఉన్నారు, పెక్కు దివ్య అస్త్రాలు ధరించి ఉన్నారు, పెక్కు దివ్య వస్త్రాలు ధరించి ఉన్నారు, ఆ తర్వాత దివ్య గంధాను లేపనాలు ఆ రూపాలకు పూయబడి ఉంది. ఆ తర్వాత ఆ విశ్వరూపానికి అంతం అనేది లేదనమాట, ఎక్కడ మొదలు ఎక్కడ తుది అనేది కూడా తెలియట్లేదు, మొత్తం వ్యాపించి ఉంది, ఎంతో తేజోమయంగా ఉంది అని చెప్తారనమాట సంజయుడు. ఇంకా ఏం చెప్తారంటే ఎంత తేజస్సుతో ఉంది ఈ విశ్వరూపము అంటే కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంతటి వెలుగు వస్తుంది, అంతటి వెలుగు వచ్చింది, అంతటి తేజోమంతంగా ఉంది ఈ విశ్వరూపము అని చెప్పి చెప్తారనమాట. అలా ఒకే చోటనే ఒకే టైంలోనే ఈ విశ్వంలో ఉండే విషయాలన్నిటినీ భగవంతుడు తను రథంలో ఉండగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించారు అని చెప్పి చెప్తారనమాట. అలా చూస్తూ అర్జునుడు రోమాంచితం అవుతారు,
సంభ్రమాశ్చర్యాలకు గురైనారు అర్జునుడు అని చెప్పి సంజయుడు చెప్తారనమాట. ఆ తర్వాత అర్జునుడు కొంచెం తేరుకొని ఏం చేస్తాడు, ఆ విశ్వరూపం తను ఏమేమి చూసినారు విశ్వరూపంలో, తాను ఏమేమి చూసినారు అనేది కూడా చెప్తారనమాట. ఓ ఓ ప్రియమైన కృష్ణ, ఈ విశ్వరూపంలో నేను బ్రహ్మాది రుద్రులను చూస్తున్నాను. పైలోకమైన బ్రహ్మలోకమైన బ్రహ్మలోకం, అన్నిటికంటే ఊర్ధ్వలోకం బ్రహ్మలోకం మొదలుకొని కింద పాతాళ లోకం కన్నా కింద ఉండే దేవతా సర్పములు కూడా నాకు మొత్తం అన్ని లోకాలు కనిపిస్తున్నాయి అని చెప్తారనమాట. అంటే అర్జునుడు ఏం చూస్తున్నారు అంటే, మనకి ఈ బ్రహ్మాండము బ్రహ్మాండంలో గర్భోదక సాయి విష్ణువు ఉంటారు కదా. గర్భోదక సాయి విష్ణువు నాభి కమలంలో నుంచి ఆ నాభి కమలంలో బ్రహ్మదేవుడు జన్మిస్తాడనమాట. ఆ పైన ఉన్న బ్రహ్మదేవుడు నుండి కింద ఉండే గర్భోదక సాయి విష్ణువు వరకు మొత్తము అర్జునుడు తామర తూడులో 14 లోకాలు ఉంటాయి. ఆ 14 లోకాలు పైన ఉన్న బ్రహ్మలోకం నుంచి కింద ఉన్న గర్భోదక సాయి విష్ణువు వరకు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపంలో అర్జునుడు చూస్తాడనమాట. అంటే ఏమని అర్థము, మహావిష్ణువు గర్భోదక సాయి విష్ణువు, ఈ మహావిష్ణువుకి కూడా మూలం ఎవరు అంటే గన శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణ భగవాను నుంచే ఈ పురుషావతారాలు కూడా వస్తున్నాయి అని మనము తెలుసుకోవచ్చు అనమాట. అలా ఇంకా ఏం చూస్తారు అర్జునుడు అంటే గన, ఓ విశ్వేశ్వర, హే విశ్వరూప, నీ దేహమున అపరిమితంగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అనేక బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు నేను చూచుచుంటిని. నీకి ఈ రూపానికి ఆద్యాంతరములను నేను చూడలేకుంటుని. అంటే బిగినింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి అనేది నేను తెలుసుకోలేకున్నాను. ఒక్కొక్క రూపానికి కిరీటము, గద, చక్రము ధరించి ఎంతో తేజోవంతంగా ఉందన్నమాట. ఒక్కొక్క ముఖం నుంచి అగ్ని వెలువడతా ఉంది అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తారంటే, ప్రేయర్ చేస్తారు అర్జునుడు. మీరే మీ శక్తి అక్షరమైనది, మీరు వేదాల ద్వారా తెలుసుకోదగిన వారు మీరే. తర్వాత ఈ సమస్త విశ్వానికి నిదానం మీరే, ఆధారం మీరే అని చెప్తారనమాట. మీరే శాశ్వతంగా ధర్మాన్ని రక్షించే శాశ్వత ధర్మ గోప్త అని అంటారు. శాశ్వతంగా ధర్మాన్ని రక్షించేది మీరే అని కూడా చెప్తారనమాట. అలా భగవంతుని యొక్క వైభవాన్ని స్తుతిస్తారు. స్తుతించిన తర్వాత మీరు ఈ మొత్తము ఆకాశం నుంచి మొత్తం కింద వరకు ఈ లోకాలన్నీ మీరే వ్యాపించి ఉన్నారు, ఈ విశ్వరూపమే వ్యాపించి ఉంది అని చెప్తారనమాట. ఇంకా ఏం చూస్తారు అర్జునుడు అంటే గన, పైన లోకాలలో స్వర్గలోకాలలో ఉండే వాళ్ళు కూడా, దేవతలు, భగవంతుని భక్తులు, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఆ విశ్వరూపానికి నమస్కారం చేస్తా ఉంటారనమాట. ఇంకా ఏమవుతుందంటే, ఈ విశ్వరూపంలోకి అందరూ వెళ్ళడము గమనిస్తారనమాట ఆ అర్జునుడు. అంటే దేవతా సమూహాలన్నీ నీకు శరణు వేడి నీలో ప్రవేశిస్తున్నాయి. కొంతమంది దేవతలు ఈ విశ్వరూపాన్ని చూసి భయపడుతున్నారు. మహర్షులంతా కూడా ఈ విశ్వరూపాన్ని చూసి శాంతి శాంతి అని చెప్పి వేద మంత్రాలు చదువుతున్నారు అని చెప్తారనమాట. అంటే దేవతలు కూడా ఈ విశ్వరూపంలోకి ప్రవేశిస్తుంటారనమాట. అంటే దేవతలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ టైం అయిపోగానే వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు. ఆ తర్వాత ఈ విశ్వరూపంలో పరమశివుని పలు రూపాలు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు అని చెప్తారనమాట. అంటే ఈ విశ్వరూపాన్ని అర్జునుడు మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరు చూస్తున్నారు అనేది కూడా అర్జునుడికి కనిపిస్తుంది అనమాట. భగవంతుని భక్తులందరికీ కూడా, పైలోకాలలో ఉండే భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తులు కూడా ఈ విశ్వరూపాన్ని చూస్తున్నారనమాట. ఆ తర్వాత భగవంతుని యొక్క కాలరూపాన్ని చూస్తారనమాట. విశ్వరూపంలోని మరి కాలరూపాన్ని చూస్తారు. కాలరూపానికి ఎలా ఉంటుంది అంటే, అనంతమైన ముఖాలు ఉంటాయి. ఆ ముఖాలు మారిపోతా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ముఖంలో నుంచి పెద్ద పెద్ద కూరల్లాంటి దంతాలు ఉంటాయి. ఆ తర్వాత తన నోట్లో నుంచి అగ్ని ప్రజ్వలిస్తుంటుంది అనమాట. అన్ని ముఖాలలో నుంచి అగ్ని ప్రజ్వలిస్తుంటుంది.
ఆ అగ్ని ఎంత తేజోమయంగా ఉంటుంది అంటే ఈ మొత్తం విశ్వానికే వేడి పుట్టించేలా ఉంటుందన్నమాట. అంతటి రూపం అన్నమాట అది. ఆ కాల రూపంలోకి ఈ అందరూ కూడా ప్రవేశిస్తా ఉంటారన్నమాట. అంటే భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుని కుమారులు, కర్ణుడు, జయద్రథుడు, ఇరువైపు సేనలు అందరూ ఫాస్ట్ గా ఆ ఆ రూపంలోకి వెళ్ళిపోతా ఉంటారన్నమాట. కొంతమంది తలలు ఆ కాలరూపం యొక్క పళ్ళ మధ్యలో చిక్కుకొని పోయి పొడి పొడి అయితా ఉంటుందన్నమాట. ఆ విధంగా నదులన్నీ సముద్రంలో కలవడానికి ఎలా వెళ్తాయి? నదుల్ని ఎవరైనా ఆపగలరా? సముద్రంలోకి పోకుండా అవి ఎంత అడ్డు వచ్చినా అవి చుట్టూ చేసుకునైనా మళ్ళీ పోయి సముద్రంలో కలిసిపోతాయి. నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తున్నాయో, నదీ ప్రవాహాలన్నీ సముద్రంలో ఎలా కలుస్తున్నాయో ఈ యోధులందరూ నీ నోట్లోకి ఎలా ప్రవేశిస్తున్నారు. అలాగే అగ్ని జ్వలిస్తున్న అగ్నిలోకి మిడతలు దూరి ఎలా మిడతలని జ్వలిస్తున్న అగ్ని ఆ లైట్ కి అవి అట్రాక్ట్ అయిపోయి మిడతలు ఏం చేస్తాయి, ఆ అగ్నిలోకి దూకి అవి చనిపోతాయి అన్నమాట. ఆ విధంగా శరవేగంతో జనులందరూ వచ్చి నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు అని చెప్తారన్నమాట. ఇటువంటి ఈ రూపాన్ని చూసి నాకు నా మనసు కలత చెందుతుంది. నేను నా స్థిరత్వాన్ని పోగొట్టుకుంటున్నాను. నేను నాకు స్టెబిలిటీ అనేది పోయింది. దయచేసి నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు మీరెవరు? ఈ రూపం ఏంటి? మీ పని ఏంటి అని కూడా అడుగుతారనమాట. ఎవరంటే అర్జునుడు అడుగుతారు. ఎన్నవ శ్లోకంలో 31వ శ్లోకంలో ఏమని అడుగుతారంటే, ఓ దేవదేవ, ఇంతటి భయంకర రూపంలో ఉన్నట్టు నీవెవరో నాకు తెలుపుము. నేను నీకు ప్రణామములను అర్పించెదను. దయచేసి నన్ను అనుగ్రహింపుము. నీవు ఆది పురుషుడవు. నీ కార్యం ఎట్టిదో ఎరుగనందున నిన్ను గూర్చి నేను ఎరుగదలిచితిని. ఓ దేవా, నువ్వు ఎవరసలు? నీలోకి అందరు ఇలా ఎందుకు ప్రవేశిస్తున్నారు? నీ పని ఏంటి? నీ కార్యం ఎట్టిది అని అడుగుతారు అర్జునుడు. అప్పుడు 32వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానంగా ఏం చెప్తారు అంటే, కాలోస్మి లోక క్షయకృత్ అంటారనమాట. నేను కాలోస్మి, నేను ఏమని చెప్తారో, నేను కాల రూపాన్ని, ఈ లోకాలను నశింపజేయడానికి నేను నా కర్తవ్యం ఏంటి, నా పని ఏంటి అంటే ఈ లోకాలన్నిటినీ నేను మృంగివేయడానికే ఉన్నాను అని చెప్తారు. మీరు తప్ప, అంటే పాండవులు తప్ప ఇరు సైన్యంలో ఉండే వాళ్ళందరూ నశించిపోతారు. మీరు తప్ప ఇక్కడ ఉన్నట్టు ఇరుపక్షంలోని యోధులందరూ చంపబడుదురు అని చెప్తారు. అంటే అర్జునుడు ఏం చూశారంటే కాలరూపంలో ఇరు సైన్యాలలో ఉండే వాళ్ళందరూ కూడా, మరియు భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుని కుమారులు, కర్ణుడు, జయద్రథుడు వీళ్ళంతా కూడా ఆ కాలరూపంలోకి ప్రవేశించి నశించడం చూశారనమాట. నేను కాలరూపాన్ని అని చెప్తారనమాట. కాలరూపం, ఇది నా కాల రూపం అని చెప్తారనమాట. అంటే ఈ భౌతిక జగత్తులో ఏ వస్తువుకైనా సరే, ఏ జీవికైనా సరే ఎక్స్పైరీ డేట్ ఉందన్నమాట. ప్రతి ఒక్క జీవి పుట్టగానే మరణం కూడా డిసైడ్ అయి ఉంటుంది. ఆ టైం వచ్చేసరికి కాల రూపము అందరినీ మింగేస్తుంది ఆ టైంకి అని చెప్తున్నారనమాట. నాస్తికులు కూడా అంటారు కదా, ఎక్కడ ఉన్నారు మీ దేవుడు, మాకు చూపించండి, ఆయన నిజంగా భగవంతుడైతే మా ఎదుట రమ్మనండి అని కూడా అంటా ఉంటారు అనమాట. అంటే భగవంతుడికి అలా అడిగినప్పుడు తను ప్రకటన అవ్వాల్సిన అవసరం అనేది అతనికి లేదు. ఒక్కొక్కసారి ప్రకటన అయితే అవుతారు, కానీ అలా తనని ప్రకటించి నేను భగవంతుడు ఉన్నాను అని నిరూపించుకోవాల్సిన అవసరం భగవంతునికి అయితే, శ్రీకృష్ణ భగవానునికి అయితే లేదు. కానీ ప్రతి ఒక్క జీవి భగవంతుని చూస్తారు. ఈ నాస్తికులైతే గన మరణ సమయంలో కాల రూపంలో ఆ శ్రీకృష్ణ భగవాను చూస్తారనమాట. కాల రూపంలో ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆయుష్, పేరు, ప్రతిష్ట, బంధువులు అందరినీ బంధాలు అన్నిటినీ హరించి వేసి కాల రూపంలో వాటిని తీసుకెళ్ళిపోతారనమాట. కానీ నాస్తికులకు ఎలా ఉంటుంది అంటే మరణము
అన్నిటిని, భార్య పిల్లల్ని, బంధువులను అన్నిటినీ, తన ఇంటిని వదిలి వెళ్తున్నట్టు ఉంటుంది కాబట్టి చాలా బాధగా ఉంటుంది. అదే భక్తులకైతే మాత్రము మరణము అంటే వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే వాళ్ళు తమ నిజమైన ఇంటికి వెళ్తున్నట్టు, నిజమైన తండ్రిని కలుసుకుంటారు. కాబట్టి భక్తులకు మరణం అనేది, భయం అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. ఇక్కడ భగవంతుడి కాలరూపాన్ని అర్జునుడు విశ్వరూపం మాత్రమే చూపించమన్నారు. కానీ భగవంతుడు కాలరూపాన్ని కూడా అర్జునుడికి చూపించారనమాట. ఎందుకు అంటే అర్జునుడు మొదట్లో యుద్ధం చేయడానికి నిరాకరించారనమాట. నేను నా తాతగారైన భీష్ముణ్ణి, గురువైన ద్రోణుణ్ణి మరియు నా బంధువులను చంపడానికి నాకు ఇష్టం లేదు, నాకు దయగా ఉంది, వాళ్ళందరి పట్ల దయగా ఉంది అని చెప్పారనమాట. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చూపించారు? వాళ్ళ యొక్క చావు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, ఇరుపక్షాల యోధులు, ధృతరాష్ట్రుని పుత్రులు అందరి యొక్క చావు వాళ్ళు ఆల్రెడీ మరణించారు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అన్నట్టుగా, నువ్వు చంపకపోతే వాళ్ళు ఏదో విధంగా చనిపోతారు. ఎందుకంటే వారి మరణము నా చేత లిఖించబడింది అని చెప్పడానికి కాలరూపంలో వీళ్ళంతా తన నోట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా అతను అర్జునుడికి చూపిస్తారనమాట. ఆ తర్వాత భగవంతుడు ఒక మాట అంటారు. ఈ శ్లోకం 33 శ్లోకం చాలా ఇంపార్టెంట్ అనమాట. తస్మాత్ త్వముత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహితా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఓ అర్జున, నువ్వు వాళ్ళ యొక్క మరణము ఆల్రెడీ పూర్వమేవ, మయైవైతే నిహితా పూర్వమేవ, వాళ్ళ యొక్క చావు నా చేత ఆల్రెడీ లిఖించబడింది. ఎప్పుడైతే ద్రౌపది మాతని వివస్త్రగా చేయడానికి ప్రయత్నించారో అప్పుడే నేను వాళ్ళ చావుని రాసేశాను. ఆల్రెడీ ప్లానింగ్ అయితే అయిపోయింది. నువ్వు చేయకపోతే ఇంకొక విధంగానైనా వాళ్ళు చనిపోతారు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, శత్రువుని గెలువు, రాజ్యాన్ని అనుభవించు, ఆ విధంగా నువ్వు పేరును పొందు, ఆ విధంగా నువ్వు నా పనిలో నువ్వు ఒక పనిముట్టువు కావు, నిమిత్త మాత్రంగా నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తారనమాట. మనం పోయిన క్లాస్ లో కూడా అందరినీ ఎవరు భగవంతుని యొక్క మిషన్ లో ఇన్స్ట్రుమెంట్ గా పనిచేశారు అని చెప్పి కూడా చాలా ఉదాహరణలు మనం చెప్పుకున్నాము. హనుమంతుడి గురించి చెప్పుకున్నాము, శ్రీల ప్రభుపాదుల గురించి చెప్పుకున్నాము, సుఖదేవ్ గోస్వామి మరియు పరీక్షితు, ఎలా వీళ్ళు భగవంతుని యొక్క మిషన్ లో, అర్జునుడు ఎలా వీళ్ళు భగవంతుని యొక్క మిషన్ లో ఇన్స్ట్రుమెంట్ అయ్యారు అనేది కూడా మనం చెప్పుకున్నాం అనమాట. మనం కూడా భగవంతుని యొక్క మిషన్ లో ఇన్స్ట్రుమెంట్ గానే మనం కూడా పని చేయాలన్నమాట. అసలు భగవంతుని యొక్క ప్లాన్ ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది? ప్లాన్ ఏంటో తెలిస్తే కదా మనం కూడా భగవంతుని యొక్క మిషన్ లో ఇన్స్ట్రుమెంట్ గా చెయ్యొచ్చు అని మనకు సందేహం రావచ్చు. మనం కూడా ఎప్పుడైతే భక్తియుక్త సేవ చేస్తామో, గురువుకి శరణాగతి పొందుతామో, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తామో, అప్పుడు మన మీద మెర్సి చూపించి భగవంతుడు మనకు మార్గనిర్దేశకం అనేది చేస్తారు అనమాట. గురువు కూడా మనకు మార్గనిర్దేశకం చేస్తారు. గురువు చెప్పిన పని చేసినా కూడా అది కూడా భగవంతుని యొక్క మిషన్ లో ఇన్స్ట్రుమెంట్ గా మనం పని చేసినట్లే అవుతుంది అని చెప్తారనమాట. ఆ తర్వాత ఈ విధంగా చెప్తా ఉంటారు. ఆ తర్వాత సంజయుడు ఏమంటారు అంటే, ఓ రాజా, దేవాతి దేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకిలిత హస్తాలతో పదే అతనికి ప్రణామములను సమర్పించెను. భీతితో కూడిన వాడై అతడు గద్గద స్వరముతో శ్రీకృష్ణునితో ఇట్లు మాట్లాడాడనమాట. ఆ విశ్వరూపాన్ని చూసి భయంతో మరియు కంపించుచున్న శరీరంతో ముకిలిత హస్తాలతో చేతులు జోడించి మరియు శ్రీకృష్ణ భగవానునికి అర్జునుడు ప్రేయర్స్ అనేటివి చేస్తారనమాట. ఏమని ప్రేయర్స్ చేస్తారు అంటే, మీరే ఆది దేవుడు, మీరే పరమ పురుషుడు, మీరు పురాణ పురుషుడు,
విశ్వస్య పరమం నిదానం, ఈ విశ్వానికి మీరే ఆధారము. మీరు తెలుసుకోవాల్సిన, అసలు మనం తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణుడి గురించి, వేదాలు చెప్తున్నది కూడా శ్రీకృష్ణుడి గురించే అని అని చెప్పి అర్జునుడు ప్రేయర్స్ చేస్తారు. ఆ తర్వాత ఓ కృష్ణ, నేను ముందు అన్ని వైపుల నుంచి అర్జునుడు నమస్కారం చేస్తారనమాట. ముందు నుంచి చేస్తారు, వెనక తిరిగి చేస్తారు, పక్కన చేస్తారు. ఎందుకంటే ఎటు చూసినా విశ్వరూపమే కనిపిస్తుంది కాబట్టి అన్ని వైపుల నుంచి ఓ కృష్ణ నీకు పదే పదే వందనాలు అని చెప్పి చెప్తారనమాట అర్జునుడు. ఆ తర్వాత క్షమించమని ప్రేయర్ చేస్తాడు అర్జునుడు. అది 41వ శ్లోకము, ఈ రోజు శ్లోకం అది. ఒకసారి చూద్దాం. 41. సఖేతి మత్వా ప్రసవం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. 42వ శ్లోకం కూడా చదువుతాను చూడండి. యచ్చాపహాసార్థ మసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోత వాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వాం అహం ప్రమేయం. హరే కృష్ణ. 41, 42 శ్లోకాలు ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. మీ మహిమను ఎరుగక నిన్ను నా మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించి ఉంటుంది. ప్రేమతో గాని మూర్ఖత్వంతో గాని నేను చేసిన దానినంతటినీ దయతో క్షమించుము. మనము విశ్రాంతి తీసుకొనున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, లేక కలిసి కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల సమక్షమున అనేక మార్లు పరిహాసం చేస్తూ నిన్ను అవమానించి ఉంటుంది. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికీ నన్ను క్షమింపు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకాలలో అర్జునుడు ఏమని చెప్తున్నారంటే, సఖేతి మత్వా ప్రసవం యదుక్తం అంటే, ఓ కృష్ణ, నేను నీ గొప్పతనం తెలియక, అంటే నీ వైభవం గురించి నాకు తెలియక, ఒక మిత్రునిగా భావించి నేను ఓ హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి అని నేను నిన్ను సంబోధించాను, అగౌరవంగా మాట్లాడాను, నాది తప్పు, నన్ను క్షమించు అని చెప్పి అంటున్నారనమాట. ఇంకా ఏమంటున్నారంటే, మనము ఇద్దరము కలిసి విశ్రాంతి తీసుకున్నాము, కలిసి భోంచేసాము, కలిసి ఆడుకున్నాము, కలిసి కూర్చున్నాము, కలిసి కబుర్లు చెప్పుకున్నాము. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, అందరితో కలిసి ఉన్నప్పుడు కానీ నేను నీ గురించి, నీ గొప్పతనం గురించి తెలియక, నేను నీ విభూతుల గురించి నేను ఎరుగక ఎన్నోసార్లు నేను టీజ్ చేశాను, నీ పట్ల నేను అగౌరవంగా మాట్లాడాను, కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి చెప్తున్నారనమాట. యాక్చువల్ గా ఇప్పుడు అర్జునుడు మామూలుగా అతను సాఖ్యరసంలో ఉన్నారనమాట. సాఖ్యరసంలో ఉన్నప్పుడు ఒక మిత్రుణ్ణి ఎలా చూడాలో ఆ విధంగానే చూసి మాట్లాడారు. కానీ ఇప్పుడు అర్జునుడు అద్భుత రసంలోకి వచ్చారు కాబట్టి ముందు తను సాఖ్యంలో, అంటే మిత్రునిగా భావించి నేను ప్రేమతో ఇలా హే కృష్ణ, హే యాదవ, హే సఖే అని పిలిచాను, అగౌరవంగా మాట్లాడాను, కొన్నిసార్లు అపహాస్యం చేశాను, కొన్నిసార్లు నిన్ను టీజ్ చేశాను. అవన్నీ ఇప్పుడు నాకు తలుచుకుంటుంటే నేను తప్పు చేశాను అని నాకు అనిపిస్తా ఉంది. ఓ కృష్ణ, నన్ను క్షమించు, ప్రేమతో అది నేను ప్రేమతో చేశాను, మూర్ఖత్వంతో చేశాను. అంటే మూర్ఖత్వం అంటే తెలియనితనం, అంటే భగవంతుని, శ్రీకృష్ణ భగవాను యొక్క వైభవం తెలియదు కాబట్టి నీ మహిమల గురించి నాకు తెలియక నేను అలా చేశాను, దయతో నన్ను క్షమించు అని చెప్పి చెప్తారనమాట. యాక్చువల్ గా భగవంతుని యొక్క సాఖ్యం కూడా, స్నేహితులు కూడా 2 రకాలుగా ఉంటారనమాట. ఒకటి గౌరవ సాఖ్యము, ఇంకొకటి విశ్రంభ సాఖ్యము అని చెప్తారనమాట. గౌరవ సాఖ్యము అంటే అర్జునుడి లాగా, అర్జునుడు చాలా సార్లు మిత్రునిగానే ప్రవర్తిస్తారు. అప్పుడప్పుడు అయినా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి దేవాతి దేవునిగా శ్రీకృష్ణుని స్తుతిస్తా ఉంటారనమాట. ఇలా
మిశ్రమంగా ఉంటుంది, మిక్స్డ్ గా ఉంటుంది. అన్నిసార్లు స్నేహితుడిగా ఉంటారు, కొన్ని సార్లు దేవాతి దేవుడని స్తుతిస్తారనమాట. విశ్రంభ సాఖ్యము అంటే ఇది బృందావనంలో గోపబాలకులు చేసే స్నేహం అనమాట. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడూ శ్రీకృష్ణుని తమ మిత్రుడిగానే చూస్తారనమాట, స్నేహభావంలోనే ఉంటారు. శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు అంటే అసలు వాళ్ళు నమ్మరనమాట. అది ఇంకొక ఇంకొక రకమైన స్నేహం అన్నమాట. ఈ అర్జున్ని స్నేహం కంటే కూడా గోపబాలకుల యొక్క స్నేహము ఇంకా ఒక మెట్టు పై స్థాయిలో ఉంటుందన్నమాట. అందుకే ఒకసారి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆ మథురకి వెళ్తారు కదా, మథురకి వెళ్ళి అక్కడ కంసుని వధిస్తారు. కంసుని వధించిన తర్వాత అక్కడికి వీళ్ళు గోపబాలకులంతా కూడా వచ్చింటారనమాట. వాళ్ళల్లో ఒకరు శ్రీరాముడు కృష్ణుని పిలిచి, ఓ కృష్ణ, మనము బృందావనంలో ఉన్నప్పుడు మల్ల యుద్ధం చేశాము, ఎప్పుడు నువ్వు నా చేతుల్లో ఓడిపోతావు కదా, అసలు నువ్వేనా కంసుని ఇంత సునాయాసంగా చంపేశావు, నువ్వేనా, నాకు చాలా డౌట్ గా ఉంది, రా మల్ల యుద్ధం చేద్దాం రా అని చెప్పి మళ్ళీ అక్కడ కంసుడు చనిపోయిన దగ్గర వీళ్ళిద్దరూ శ్రీరాముడు మరియు కృష్ణుడు మల్ల యుద్ధం చేస్తారనమాట. అప్పుడు శ్రీరాముడు గెలుస్తాడు, కృష్ణుడు ఓడిపోతాడు అనమాట. అంటే కృష్ణుని యొక్క లీలలు మనము అర్థం చేసుకోలేము. అప్పుడే చానూర, ముష్టిక, కువలయ పీడనము, కంసుడు, ఇలా పెద్ద పెద్ద మహాయోధుల్ని కువలయ పీడనం అంటే గొప్ప ఏనుగు అన్నమాట. అది దాన్ని ఎవరు ఓడించలేరు, అంత బలంగా ఉంటుంది. అటువంటి ఏనుగుల్ని చానుర, ముష్టిక వీళ్ళందరినీ సునాయాసంగా ఓడిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. కానీ తన ఫ్రెండ్ అయిన శ్రీరాముని చేతిలో ఓడిపోతారనమాట. అలా మనం శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలను మనము అర్థం చేసుకోలేం, చాలా భ్రాంతికి మనము లోనవుతాం అనమాట. ఆ విధంగా అర్జునుడు ఏమని చెప్తున్నారు అంటే, నేను ఫ్రెండ్ గా భావించి మీ గొప్పతనం గురించి నాకు తెలియక నేను ఎన్నోసార్లు మీకు టీజ్ చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి అంటారనమాట. శిల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా ఏం చెప్తున్నారు అంటే, భగవంతుని విభూతులను గుర్తించక అతడిని ఓ మిత్రమా, ఓ కృష్ణ, ఓ యాదవ వంటి సంబోధనలతో తానెన్నిసార్లు భగవానుని అగౌరవ పరిచెనో అర్జునుడు ఎరుగడు. కాని పరమ దయాళువైన శ్రీకృష్ణుడు అట్టి దివ్య విభూతి సంపన్నుడైనను అర్జునునితో మిత్రుని వలె వ్యవహరించెను. భగవంతుడు మరియు భక్తునకు నడుమగల దివ్య ప్రేమయుక్త సేవా సంబంధము అట్లు ఉండును. అతను ఎంత గొప్పవాడైనా సరే అర్జునుడు టీజ్ చేసినప్పుడు తన స్నేహభావంలో ఉన్నారు కదా, ఆ విధంగానే శ్రీకృష్ణుడు ప్రవర్తించారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 43 శ్లోకము. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయోపి అప్రతిమా ప్రభావ. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదువుతారా 43 శ్లోకం? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఈ సమస్త సృష్టికి స్థావర జంగములతో కూడిన నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, పరమాచార్యుడవు. నీతో సమానుడెవ్వడును లేడు, నీతో ఏకమైన వాడును లేడు. అపరిమిత శక్తి సంపన్నుడవైన ఓ ప్రభు అయినచో నీ కంటెను ముల్లోకములలో అధికుడెవ్వడు ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పితాసి లోకస్య చరాచరస్య అంటే ఈ చరాచర జగత్తుకు మొత్తము నువ్వే తండ్రివి. త్వమస్య పూజ్యశ్చ నువ్వే పూజింపదగిన వాడవి. గురు నువ్వే గురువువి. గరీయాన్ గరీయాన్ అంటే నువ్వే గొప్పవాడివి, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. నత్వత్ సమోస్త్యభ్యధికః అంటే నీతో సమానులు కానీ నీకంటే అధికులు గాని ఎవరూ లేరు. కుతోన్యో లోకత్రయోపి ఈ ముల్లోకాలలో నిన్ను మించిన గొప్పవాడు ఎవరూ లేరు. కాబట్టి ఈ ముల్లోకాలలోని జీవులందరూ నీకు తప్ప ఇంకెవరికి వందనం చేయాలి, ప్రణామాలు చేయాలి అని చెప్పి, నీకంటే అధికుడు ఎవరు అని చెప్పి అర్జునుడు చెప్తున్నారనమాట.
అంటే ఈ చరాచర జగత్తుకి నువ్వే తండ్రివి, ఆది గురువు కూడా నువ్వే. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడికి చతుశ్లోకి భాగవతం చెప్పి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. ఆ తర్వాత మరి ఇప్పుడు అర్జునుడి ద్వారా భగవద్గీతను అందించింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి నువ్వే ఆది గురువువి, నువ్వే గొప్పవాడివి అని కూడా చెప్తున్నారనమాట. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా నాలుగవ చాప్టర్ లోని 9వ శ్లోకం, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో విత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అనే శ్లోకం గురించి కూడా చెప్తారనమాట. ఎవరైతే కృష్ణ నీ యొక్క జన్మను మరియు కర్మలను దివ్యములని యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మింపనవసరం లేకుండా నీ ధామానికి చేరుతారు అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 44 శ్లోకము. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే త్వాం అహమీషమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయర్హసి దేవ సోడుం. హరే కృష్ణ. 44 శ్లోకం ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. నీవు ప్రతి జీవికిని పూజనీయుడవైన దేవదేవుడవు కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలని ప్రియుడు సహించునట్లు నీ ఎడ నేను అనురించిన నా తప్పులను దయతో సహింపుము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నారంటే, ఓ కృష్ణ, నువ్వే ఈ ప్రతి జీవికి నీవే పూజనీయుడివి అని చెప్పి నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను, సాష్టాంగపడి గౌరవపూర్వకంగా నీకు నమస్కారాలు చేస్తున్నాను. నేను నీ మహిమల గురించి తెలియక నీ గురించి అమర్యాదగా మాట్లాడాను. నన్ను దయతో నువ్వు క్షమించు, నన్ను సహించు, నా తప్పును సహించు అన్నట్లుగా చెప్తున్నాడు. ఏ విధంగా సహించాలంట అర్జునుడు చేసిన తప్పుని? ఒక పిల్లవాడు తప్పు చేస్తే తండ్రి క్షమించినట్టు సహించినట్టు, మరియు ఒక మిత్రుడు ఏదైనా తప్పు చేస్తే ఇంకొక మిత్రుడు క్షమించినట్టు సహించినట్టు, భార్య తప్పు చేస్తే భర్త సహించినట్టు, అలా నేను చేసిన తప్పును కూడా సహించు, నన్ను క్షమించు, నా పైన దయ చూపించు అని చెప్పి అర్జునుడు పదే పదే క్షమాపణలు చెప్తున్నాడు, పదే పదే నమస్కారాలు చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 45 శ్లోకము. ఈ 45, 46 శ్లోకాలలో అర్జునుడు ఇంకొక రిక్వెస్ట్ చేసుకుంటారు. అదేందో మళ్ళీ ఇప్పుడు చూద్దాము. 45 శ్లోక. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. హరే కృష్ణ. 45 శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నేను ఇదివరకు ఎన్నడూను చూడనట్టి ఈ విశ్వరూపంను చూచి మిక్కిలి సంతోషించి తిని, కానీ అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుకనే ఓ దేవాది దేవ జగన్నివాస, నన్ను అనుగ్రహించి నీ దేవాది దేవుని రూపమును తిరిగి నాకు చూపుము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుని అంటే, ఓ కృష్ణ, ఈ విశ్వరూపము చూచి నేను మిక్కిలి సంతోషిస్తున్నాను. ఎందుకు? నా యొక్క స్నేహితుడు ఇంత గొప్పవాడు, ఇంత వైభవం కలవారు అని చెప్పి సంతోషం అన్నమాట. అట్ ద సేమ్ టైం అతనికి భయం కూడా ఉందన్నమాట. ఈ అద్భుత రసంలోకి చూసి ఆ భగవంతుని యొక్క ముఖాలు అన్ని వైపులా వ్యాపించి ఉండడం చూసి అతని మనసు కలత చెందుతా ఉందన్నమాట. కలత చెందుతుంది మరియు స్థిరత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఓ కృష్ణ, నా మీద దయ తెలిచి నువ్వు నీ చతుర్భుజ రూపాన్ని చూపించు అని చెప్పి అడుగుతారనమాట. నీ దేవ రూపాన్ని చూపించు అంటే ఈ విశ్వరూపం అనేది భౌతిక రూపము, అంటే తాత్కాలికమైన రూపం అన్నమాట. ఈ విశ్వరూపము మామూలుగా భగవంతుని యొక్క ఎన్నో అవతారాలు ఉన్నాయి కదా,
రాముడు, నృసింహుడు, పరశురాముడు, మత్స్య, కూర్మ, వరాహ ఇవన్నీ అవతారాలు అనేటివి ఆధ్యాత్మిక రూపాలన్నమాట. అంటే ఒక్కొక్క అవతారానికి ఆధ్యాత్మిక లోకంలో ఒక్కొక్క వైకుంఠం ఉంది అన్నమాట. అంటే శ్రీరాముడికి పైన వైకుంఠ లోకం ఉంది, అదే నరసింహస్వామికి పైన ఆధ్యాత్మిక లోకంలో ఒక లోకం ఉంది. అలా భగవంతుని యొక్క అవతారాలన్నిటికీ కూడా, శ్రీకృష్ణ భగవాను యొక్క అవతారాలన్నిటికీ కూడా ఆధ్యాత్మిక లోకంలో ఒక్కొక్క వైకుంఠం అనేది ఉంది. కానీ ఈ విశ్వరూపంకి ఆధ్యాత్మిక లోకంలో ఎటువంటి ప్లేసు లేదనమాట. ఇది కేవలము అర్జునుడికి అర్థమవ్వడానికి తను ఏ విధంగా ఈ లోకంలో ప్రవేశించారు అనేది చూపించడం కోసము ఆ విశ్వరూపాన్ని ప్రకటిస్తారనమాట. కానీ ఇది శాశ్వతమైన రూపం అయితే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచము మరి ప్రళయానికి గురవుతుందో ఈ రూపం కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అర్జునుడు ఈ రూపము కాదు కృష్ణ, నాకు ఈ విశ్వరూపము నాకు చూస్తుంటే నాకు నా మనసు కలత చెందుతుంది, నేను స్థిరత్వమును కోల్పోతున్నాను, మీరు దయచేసి నాకు మీ చతుర్భుజ రూపాన్ని చూపించండి అని చెప్పి అడుగుతారనమాట. ఎప్పుడైతే అలా అడుగుతారో శ్రీకృష్ణ భగవానుడు వెంటనే తన విశ్వరూపాన్ని క్లోజ్ చేసి తన చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. చతుర్భుజ విష్ణు రూపాన్ని, నారాయణ రూపాన్ని చూపిస్తారు. ఆ తర్వాత వెంటనే ఆ చతుర్భుజ రూపాన్ని కూడా క్లోజ్ చేసి తన ద్విభుజ రూపమైన శ్యామసుందర రూపంలోకి తిరిగి వచ్చేస్తారనమాట. ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదులు కూడా రాస్తున్నారు, ఒకసారి చూడండి. 45 శ్లోక భాష్యంలో, శ్రీకృష్ణుని తన నారాయణ రూపమును చూపమని అర్జునుడు అర్థించెను. భౌతిక జగత్తు తాత్కాలికమైనట్లే ప్రస్తుత ఈ విశ్వరూపము కూడా భౌతికము తాత్కాలికమైనది. కానీ వైకుంఠ లోకములలో మాత్రం అతడు దివ్యమైన చతుర్భుజ నారాయణ రూపమును కలిగి ఉండును. ఆధ్యాత్మిక జగత్తులోని అసంఖ్యాకములైన అనేక లోకములలో శ్రీకృష్ణుడు తన స్వరూపాంశాలతో ప్రతి లోకములోను వివిధ నామములతో నిలిచి ఉండును. కనుక వైకుంఠ లోకములలో వ్యక్తమయ్యే అతని వివిధ రూపములలోని ఒక రూపమును అర్జునుడు చూడదలిచెను. ఇది శాశ్వతమైన రూపం కాదు, తన శాశ్వతమైన ఆధ్యాత్మిక లోకాలలో ఉన్నటువంటి వైకుంఠ లోకాలలో ఉన్నటువంటి రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి అర్జునుడు అభ్యర్థిస్తారనమాట. ఈ నారాయణ రూపములన్నీ శ్రీకృష్ణునికి అభిన్నములు కనుకనే అర్జునుడు అతని చతుర్భుజ రూపమును చూడదలిచెను. నారాయణ రూపములు అంటే వైకుంఠ లోకాలలో ఉండే విష్ణుమూర్తులు అందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క ఎక్స్పాన్షన్సే, స్వరూపాంశలే. శ్రీకృష్ణుడికి ఈ నారాయణ రూపాలకి ఎటువంటి తేడా లేదు, అభిన్నములు అని చెప్పి కూడా శ్రీల ప్రభుపాదుల వారు రాస్తున్నారు భాష్యంలో. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 46 శ్లోకము. కిరీటినం గదనం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. హరే కృష్ణ. 46 శ్లోకం ట్రాన్స్లేషన్ చూద్దాము. చదవండి మాతాజీ. ఓ విశ్వరూప, ఓ సహస్రబాహో, శిరస్సుపై కిరీటమును, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగి ఉండేది నీ చతుర్భుజ రూపమును నేను చూడదలిచితిని. ఆ రూపంలో నిన్ను దర్శింప వాంఛించుచుంటిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటారంటే, ఓ విశ్వరూప, ఓ సహస్రబాహో, నువ్వు శంకు చక్ర గద పద్మములతో ఉండేటి నీ చతుర్భుజ రూపాన్ని నేను చూడదలిచితిని అని చెప్పి అంటారనమాట. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ భగవానుడు తన చతుర్భుజ రూపాన్ని కూడా చూపిస్తారనమాట. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ రుజువు అవుతా ఉంది కదా, శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, విష్ణుమూర్తికి కూడా ఆద్యుడు ఇతనే, విష్ణుమూర్తికి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించారు, ఆ తర్వాత విష్ణు రూపాన్ని చూపించారు, ఆ తర్వాత మళ్ళీ తన శ్యామసుందర రూపానికి కూడా తిరిగి వచ్చారనమాట. మనము అంతేకాకుండా మనం భాగవతంలో కూడా చూస్తాం కదా,
భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు దేవకి మాత గర్భంలో నుంచి జన్మించినప్పుడు ఫస్ట్ ఎలా వస్తారు? చతుర్భుజ విష్ణు రూపంతో ప్రత్యక్షమవుతారు. కానీ మరి వాళ్ళు దేవకి వసుదేవులు ప్రేయర్స్ చేయగానే మళ్ళీ తమ బిడ్డగా మారిపోతారనమాట. ఇంకొక రుజువు ఏంటి? ఈ విష్ణువుకు కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పడానికి ఇంకొక రుజువు ఏంటి అంటే బ్రహ్మ విమోహన్ లీల. బ్రహ్మ విమోహన్ లీలలో ఏమవుతుంది? బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను పరీక్షించడం కోసం ఏం చేస్తారు? గోప బాలకులను దూడలను అన్నిటినీ అపహరిస్తారనమాట. అపహరించి తన లోకంలో వాటిని దాచిపెడతారు. కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తారు? తనే ఎక్స్పాండ్ అవుతారనమాట. అందరి గోప బాలకులలాగా దూడలలాగా తనే ఎక్స్పాండ్ అవుతారనమాట. ఎక్స్పాండ్ అయ్యి భగవంతుడు అందరికి వాత్సల్య ప్రేమను ఇస్తారనమాట. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తిరిగి వస్తాడో, ఎలా ఉంది బృందావనం చూస్తాము అని తిరిగి వస్తే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని ఏ బాధ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా అలానే ఉంటుందన్నమాట. ఎంతో సంతోషంగా అందరూ ఉంటారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు మరి తదేకంగా చూస్తే ఒక్కొక్క గోప బాలకుడు ఒక్కొక్క చతుర్భుజ విష్ణువుగా కనిపిస్తారనమాట. అందరూ ఒక్కొక్క గోప బాలకుడు ఏమవుతారంటే చతుర్భుజ విష్ణువులుగా మారి అందరూ శ్రీకృష్ణుల్లో ప్రవేశించడం చూస్తారనమాట. అంటే ఆ విష్ణువుకి కూడా, ఆ నారాయణ రూపానికి కూడా ఎవరు కారణము, ఎవరు మూలము, ఎక్కడి నుంచి వస్తున్నారు విష్ణుమూర్తులు, నారాయణ స్వరూపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే శ్రీకృష్ణుడి నుంచే వస్తున్నాయి. శ్రీకృష్ణుడే ఆద్యుడు అని చెప్పి, మూల కారణము అని చెప్పి కూడా మనకు ఆ బ్రహ్మ విమోహన లీల ద్వారా అర్థమవుతుంది అనమాట. ఇంకొకసారి ఏమవుతుంది? ఒకసారి ఇప్పుడు అశ్వత్థామ ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని వీడుస్తాడో అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? అశ్వత్థామను కట్టి తీసుకొని వస్తాడు. ద్రౌపది మాత యొక్క కొడుకులను పడుకొని ఉన్న వాళ్ళని అశ్వత్థామ ఏం చేస్తాడు? గొంతు కోసి పారిపోతాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు వెళ్ళి అశ్వత్థామని కట్టేసి తీసుకొని వస్తారనమాట. అప్పుడు ద్రౌపది మాత ఏమంటుంది? వదిలేయండి, గురుపుత్రుడు, మనం అలా అగౌరవపరచకూడదు, అతన్ని వదిలేయండి, అతన్ని చంపకండి అని అంటుంటుంది ద్రౌపది మాత. భీముడు ఏమంటాడు? లేదు లేదు, ఇతను ద్రోహి, ఇతన్ని చంపాలి అని చెప్పి భీముడు ఉంటాడు. ఒక పక్క భీముడు చంపాలి అని, ఒక పక్క ద్రౌపది వద్దు, గురుపుత్రుడు చంపకూడదు అని. అప్పుడు ఇద్దరిని ఆపడం కోసము శ్రీకృష్ణుడికి ఇంకో రెండు చేతులు వస్తాయి అనమాట. 2 చేతులతో ద్రౌపదిని ఆపుతారు, ఇంకో 2 చేతులతో భీముణ్ణి ఆపుతారనమాట. అలా చతుర్భుజ విష్ణు రూపంని ప్రదర్శిస్తారనమాట. కాబట్టి నారాయణునికి కూడా ఆద్యుడు శ్రీకృష్ణ భగవానుడే. ఈయన వైకుంఠ లోకాలలో ఉండే విష్ణు రూపాలు, నారాయణులు రూపాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క స్వరూపాంశలే అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చెప్తున్నారనమాట. ఇలా ఎప్పుడైతే చతుర్భుజ రూపాన్ని చూపించమని అర్జునుడు శ్రీకృష్ణుడిని అభ్యర్థిస్తాడో అప్పుడు భగవంతుడు ఇలా మాట్లాడతారనమాట. ఏమంటారు దానికి సమాధానంగా? శ్రీ భగవాను వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్ట పూర్వం. హరే కృష్ణ. 47 శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? మాతాజీ చదవండి మాతాజీ. ఓ కురువీరులలో శ్రేష్ఠుడా, వేదాధ్యయనం చేత కాని, యజ్ఞాచరణ చేత కాని, దానము చేత కాని, పుణ్యకర్మాల చేత కాని, కఠోరమైన తపస్సు చేత కాని భౌతిక జగత్తులో ఈ రూపంలో నేను చూడబడనందున నా విశ్వరూపమును నీకు పూర్వం ఎవరూ చూడలేరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవానుడు ఏమని చెప్తున్నారంటే, ఓ అర్జున, ఈ విశ్వరూపము, ఇప్పుడు నేను నీకు చూపిస్తున్న ఈ విశ్వరూపాన్ని నీకు పూర్వము ఎవరు చూడలేదు. ఎందుకంటే ఏ వేదాధ్యయనములు చేసినా గాని, కర్మకాండలు చేసినా గాని, వేదాధ్యయనం చేసినా, దానములు చేసినా, తపస్సులు చేసినా, ఇంకా
ఈ అవి నన్ను చూడడానికి సాధనాలు కావు, కానీ నేను నీ యందు ప్రసన్నుడనైనాను కాబట్టి ఈ విశ్వరూపాన్ని నీకు చూపించగలిగాను అని చెప్తున్నారన్నమాట. అంటే ఈ వేదాలను చదవడం ద్వారా, యజ్ఞాలను ఆచరించడం ద్వారా, ఘోరమైన తపస్సులను చేయడం ద్వారా, మరియు దానాలు చేయడం ద్వారా ఎవరు భగవంతుణ్ణి చూడలేరు. మరి ఎలా చూడగలుగుతారు అని అంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే, భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే ఈ రూపాన్ని చూడగలుగుతారు అని అంటున్నారంట. అంటే ఇంకా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపంలోనే ఉన్నారు. విశ్వరూపం చూడడానికి కూడా అర్హత ఏంటి అంట? భక్తియుక్త సేవ చేస్తేనే విశ్వరూప సందర్శనమైనా చేయగలుగుతారు. అంతేకాని ఒకరు జ్ఞాన యోగంతోనో మరియు కర్మయోగంతోనో ఇలా చేయలేరు. కామ్య కర్మలతోనో వేదాలలో చెప్పినటువంటి యజ్ఞాచరణములు చేయడం ద్వారా నన్ను చూడలేరు. నువ్వు నాకు భక్తుడవి కాబట్టి నేను నీ పట్ల ప్రసన్నతను పొందినాను కాబట్టి ఈ విశ్వరూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు అని చెప్పి అర్జునుడు అంటున్నారు, అది శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? నీకు పూర్వము ఎవరు ఈ రూపాన్ని చూడలేదు అని అంటున్నారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే, అర్జునునికి పూర్వం ఎవరును భగవానుని ఈ విశ్వరూపమును చూచి ఉండలేదు, కానీ భక్తుడైన అర్జునునకు ఈ రూపము శ్రీకృష్ణునిచే చూపబడుట చేత స్వర్గలోకములో ఊర్ధ్వలోకములలో గల ఇతర భక్తులందరూ దానిని దర్శింపగలిగిరి. వారు దానిని అది వరకు ఎన్నడూను చూచి ఉండలేరు, కానీ అర్జునుని కారణమున వారు కూడా ఇప్పుడు దానిని దర్శించగలిగిరి. గురు శిష్య పరంపరానుగతులైన భక్తులందరూ శ్రీకృష్ణుని కృపచే అర్జునుడికి చూపబడిన ఈ విశ్వరూపమును దర్శించగలిగిరి. ఎప్పుడైతే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించారో అప్పుడు పైలోకాలలో, ఊర్ధ్వలోకాలలో ఉండేటువంటి భక్తులంతా కూడా, మరియు గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ రూపాన్ని చూడగలిగారు, మిగతా వాళ్ళు ఎవరు కాదు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 48 శ్లోకము. నవేద యజ్ఞాధ్యయనైర్ నచ నదానైర్ నచ క్రియాభిర్ నతపోపి రుగ్రే ఏవం రూపః శక్య అహం నృలోకే దృష్ట్వం త్వదన్యేన కురు ప్రవీర. హరే కృష్ణ. 48 శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ కురు ప్రవీర, నా ఈ విశ్వరూపమును నీకు పూర్వం ఎవ్వరునూ చూచి ఉండలేడు. ఎందుకనగా వేదాధ్యయనముచే గాని, యజ్ఞాచరణముచే గాని, దానముచే గాని, పుణ్యకర్మలచే గాని, తీవ్రములైన తపస్సులచే గాని ఈ భౌతిక జగత్తును నేను ఈ రూపంలో చూడబడదు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అర్జునుడు ఏమడిగారు? మీ చతుర్భుజ రూపాన్ని చూపించమన్నారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారు అంటే, ఓ అర్జున, చతుర్భుజ రూపం కాదు, ఈ విశ్వరూపం చూడాలంటే కూడా ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యము అంటే కేవలము భక్తియుక్త సేవ చేసే భక్తులు మాత్రమే ఈ విశ్వరూపాన్ని చూడగలుగుతారు. ఇంకెవరికి సాధ్యం కాదు. ఈ పైన చెప్పిన విధానాలు ఏం ఉన్నాయి కదా, వేదాధ్యయనం చేయగాని, తీవ్రమైన తపస్సుల చేయగాని, యజ్ఞాచరణము చేయగాని, దానముల చేయగాని, పుణ్యకర్మల చేయగాని, ఈ వీటన్నిటి యొక్క ఫలంతో మనము ఈ విశ్వరూపాన్ని దర్శించలేము. వాళ్ళు ఆ ఫలంతో స్వర్గలోకాలకు పోవచ్చునేమో గాని ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు అని చెప్తున్నారంట. విశ్వరూపాన్ని దర్శించడానికి దివ్య దృష్టి కావాలి. దివ్య దృష్టి అంటే ఏంటి అంటే దేవతలకు ఉండే దృష్టి. మరి ఒకరిని దేవత అని ఎప్పుడు అంటాము అని అంటే గన, భగవంతుని యొక్క దేవతలు అంటే ఎవరు? భగవంతుని యొక్క భక్తులు అన్నమాట. అంటే భగవంతుని యొక్క భక్తులు కానిదే ఎవరికి దివ్య దృష్టి అనేది లభించదు. దివ్య దృష్టి లభించకపోతే విశ్వరూపాన్ని చూడలేరు. ఇంకా చతుర్భుజ రూపాన్ని, శ్యామసుందర రూపాన్ని ఎలా చూడగలుగుతారు? అస్సలు చూడలేరు అనమాట. అంటే భక్తి యొక్క ప్రాముఖ్యత గురించి భగవంతుడు చెప్తున్నారనమాట. మనము శ్రీకృష్ణుని యథార్థ రూపంలో అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ సాధనాలు కావు.
ఉం? ఏవి సాధనము అంటే కేవలం భక్తియుక్త సేవ మాత్రం ద్వారానే నన్ను మీరు చూడగలరు, నన్ను మీరు తెలుసుకోగలరు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు కూడా ఏం రాశారు అంటే మానవుడు ఇట్టి తపస్సులను, దానములను, వేదాధ్యయనము వంటి వాటిని నిర్వహించినను అర్జునుని వలె భక్తుడు కానిచో విశ్వరూపమును దర్శింపలేరు. నిరాకారవాదులు కూడా తాము భగవంతుని విశ్వరూపమును దర్శిస్తున్నట్లు ఊహించుకొందురు. కానీ నిరాకారవాదులు భక్తులు కారని భగవద్గీత నుండి మనకు తెలియను. కనుకనే వారు భగవంతుని విశ్వరూపమును దర్శించలేరు. ఎన్ని తపస్సులు చేసినా, యజ్ఞాచరణములు చేసినా అర్జునుని వలె భక్తుడు కానిచో మనము ఆ విశ్వరూపాన్ని దర్శించలేము. ఇంకా నిరాకారవాదులు అస్సలు దర్శించలేరు అని చెప్తున్నారన్నమాట. కనుకనే ఒకరు మొట్టమొదట శ్రీకృష్ణునకు శుద్ధ భక్తుడు కావలెను. అప్పుడే వారు తాము దర్శించిన అట్టి విశ్వరూపమును చూపగలనని ప్రకటింపవచ్చును. కృష్ణ భక్తులు ఎన్నడూను అసత్యావతారములను లేక అసత్యావతారములను అనుసరించి అనుచరులను అంగీకరించరు. కనుకనే మొట్టమొదట ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేయాలి, శుద్ధ భక్తులు కావాలి. ఆ తర్వాతనే వాళ్ళు ఈ విశ్వరూపమైన, చతుర్భుజ రూపమైన, శ్యామసుందర రూపమైన వాళ్ళకు అవగతం అవుతుంది అని చెప్తున్నారనమాట. అంటే కృష్ణ భక్తులు, అందుకే కృష్ణ భక్తులు అసత్యావతారముల గురించి అసత్యావతారములకు ఆకర్షింపబడరు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏ అవతారమైనా సరే, ఇప్పుడు శ్రీరాముడు, నృసింహుడు, మత్స్య, కూర్మ, వరాహ ఇలాంటి భగవంతుని అవతారాలన్నీ కూడా శాస్త్రాలలో వివరించబడ్డాయి అన్నమాట. భాగవతంలో వివరించబడ్డాయి, వేదాలలో వివరించబడ్డాయి అన్నమాట. అలా శాస్త్రాలలో వివరించబడిన అవతారాలను మాత్రమే మనము భగవంతుడు అని ఒప్పుకోవాలి, వాటికి మాత్రమే మనము శరణాగతం అవ్వాలి. అంతేకాని శాస్త్రం ఆధారంగా లేకుండా ఎవరిని మనము భగవంతుడు అని ఒప్పుకోకూడదు అనమాట. ఇప్పుడు అందరూ నేనే భగవంతుని, నాకే శరణాగతం అవ్వండి, నాకే పూజించండి అని ఎంతో మంది బాబాలు, గురువులు వాళ్ళు ప్రకటించుకుంటారు అనమాట, నేనే భగవంతుని అని. కానీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరికి మనము శరణాగతం అవ్వాలి, ఎవరిని మనం పూజించాలి అనేది మనము తెలుసుకోవాలి. శాస్త్రాలలో చెప్పిన అవతారాలను మాత్రమే మనము భగవంతుని అవతారాలుగా అంగీకరించాలి. వారికి మాత్రమే మనము భక్తియుక్త సేవ చేయాలన్నమాట. ఎవరైనా నేను భగవంతుని అని ఎవరైనా ప్రకటించుకుంటే మనము అడగాలన్నమాట, మీరు విశ్వరూపము చూపించగలుగుతారా అని అడగాలి. అవి ఎవరైతే విశ్వరూపాన్ని చూపించగలరో అతనే భగవంతుడు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని ప్రదర్శించారు కాబట్టి మనము శ్రీకృష్ణ భగవానుని దేవాతి దేవుడిగా అంగీకరించాలన్నమాట. హరే కృష్ణ. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మనము భగవంతుడు ఇంకా కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. తన చతుర్భుజ రూపాన్ని చూడడానికి అర్హత ఏంటి, తనని అర్థం చేసుకోవాలంటే యథావిధిగా శ్రీకృష్ణ భగవాను గురించి అర్థం చేసుకోవాలంటే ఎలా సాధనము అనేది చెప్తారు. ఏమి చేయడం ద్వారా తనను చేరుకోగలుగుతాము అనే విషయాన్ని కూడా నెక్స్ట్ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇప్పుడు మీకు ఏదైనా సందేహం ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజ్. ఇంకెవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. అందరూ శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని అర్థమైందా అండి అందరికి? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. అర్థమైందా? భగవంతుడు తను దేవాతి దేవుడు అని చెప్పడమే కాదు, చూపించాడు కూడా, విశ్వరూపంలో చూపించాడు.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా వినాలనిపిస్తుంది మాతాజీ మీ క్లాస్ అయితే. బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ బుధవారం చెప్పుకుందాం మాతాజీ మిగతాది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికి ఏం సందేహం లేదు అంటే ఒకసారి హరే కృష్ణ